హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే మా హస్బెండ్ తోటకూర తీసుకొచ్చారనమాట. సో, ఫ్రిడ్జ్‌లో ఖాళీ లేనప్పుడు మనం ఎలా నిల్వ చేయాలనేది వీడియోస్‌లో నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాను. సో, నేను ఇంకా మార్నింగ్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. పార్ట్ 1 అది పాపని రెడీ చేయడం, కాలేజ్‌కి పంపించడం, తనకి లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ రెడీ చేశాను, ప్రిపేర్ చేశాను, అన్నీ కూడా ఇచ్చాననమాట. ప్లీజ్ ఆ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా వీడియోకైతే మీకు నచ్చకపోయినా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ని చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇందులో అయితే తోటకూర ఫ్రై చేశాను. నెక్స్ట్ వచ్చి రసం పెట్టానండి. అలాగే జొన్న రైస్ అయితే మా హస్బెండ్కి అయితే ప్రిపేర్ చేసి ఇంకా దానిలోకి సైడ్ డిష్గా ఆకుకూర పెరట్ అయితే ఇచ్చానమాట. మా హస్బెండ్ తినేసి డ్యూటీకి అయితే వెళ్ళారు. ఇప్పుడు బాక్స్ తీసుకెళ్తారు, బట్ నేను వాళ్ళ పెట్టి పంపించేసాను అనమాట. తినేసే వెళ్ళారు. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ చూడండి, ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. డెఫినెట్గా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనండి. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం ఏంటంటే, సో చాలామంది ఈ రోజుల్లో ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని అయితే చాలామంది బాధపడుతూ ఉంటారన్నమాట. సో అది నేను కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటానన్నమాట. ఏంటి ఎంత కష్టపడుతున్నా, ఎంత ట్రై చేస్తూ ఉన్నా సరే అన్ని కష్టాలు నాకే వస్తున్నాయని అయితే బాధ వస్తూ ఉంటుందన్నమాట. అది నాకే కాదులేండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉండే ఉంటుంది. మనిషి అన్నాక బాధలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరన్నమాట. ఏదో ఒకటి ఉంటుంది. కానీ దానికి బాధపడుతూ మనం కుమిలిపోకూడదు. ఏదో ఒక పరిష్కారం అయితే చూసుకోవాలన్నమాట. నేనైతే ఏదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే మాత్రం బాధపడనండి. ఎందుకంటే ఏదో విధంగా అయితే దేవుడు తీరుస్తాడన్న నమ్మకం అయితే నాకు ఉంటుందన్నమాట. బట్ కొన్ని మాటలు పడతామన్నమాట. ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి మనకి కొంచెం ప్రెషర్ వస్తుంది. సో కొన్ని తిట్లు కూడా పడాలన్నమాట. తప్పదు ఇంకా. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు మోటివేషనల్ వర్డ్స్లో చెప్తూ ఉంటానన్నమాట. కాలం మనది కానప్పుడు మనము తల వంచుకొని ఉండాలి. కాలం మనది అయినప్పుడు మనము కురుక్షేత్రంలోని కత్తిలా దూసుకుపోవాలని చెప్తూ ఉంటానన్నమాట. సో ఆ విధంగా మనకి అనుకూలం కాని దగ్గర మనం కామ్గానే ఉండాలి. సో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రం నేను కాలంతో పాటు అనుకుంటూ ఉంటానండి. కాలం గడిచే కొద్దీ మన బాధలు, మనకు తగిలినటువంటి ఎదురు దెబ్బలు అన్నీ మాసిపోతాయని అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ కొన్ని మాత్రం మర్చిపోలేము. కొన్ని అయితే చాలా బాధను కలిగిస్తూ ఉంటాయన్నమాట. కానీ నేను నమ్ముకున్నటువంటి దేవుడు చాలా గొప్పవాడని అయితే నేను అనుకుంటున్నాను అన్నమాట. సో నేను అదే అనుకుంటూ ఉంటానండి. సో మంచి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఏంటి దేవుడా అని అనిపిస్తూ ఉంటుంది. ఇది నాకు పెద్ద ప్రశ్న అన్నమాట. కానీ ఆ ప్రశ్నకి ఎవరు కూడా కరెక్ట్ సమాధానం చెప్పట్లే. కాకపోతే ఇంక నేనైతే ఒకటే నమ్ముతా, మన తలరాత ఎలా ఉంటే అలాగే అనుకుంటానండి. సో మనం అడుగు తీసి అడుగు వేయాలన్నా మన తలరాత ఉంటేనే వేయగలమన్నమాట. సో నేను అదైతే నమ్ముతానన్నమాట. కాకపోతే మన కష్టం మనం చెయ్యాలండి. మనం కష్టం చేయకుండా ఈ బాధలన్నీ నాకే వస్తున్నాయి, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అది చాలా తప్పన్నమాట. మన వంతు సహాయం మా కష్టం మనం పడాలి. ఆ తర్వాత దేవుని మీద ఆధారపడాలన్నమాట. మొత్తానికి ఏమి చేయకుండా ఒక సోంబేరులాగా ఇంట్లో కూర్చొని దేవుని మీద ఆధారపడ్డానంటే అసలు అది కరెక్ట్ కాదన్నమాట. కాబట్టి ఒక ఆడదాన్ని అయినా సరే నలుగురు ఆడపిల్లల్ని ఇంట్లో చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, వాళ్ళకి కావాల్సినటువంటి క్లోత్స్ ఇవన్నీ కూడా నేను ఇంట్లో ఉన్న మా హస్బెండ్ బయట నుంచి తీసుకొస్తూ ఉంటారనమాట. ఏమేం కావాలి, ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది మా హస్బెండ్కి చెప్పడం, పిల్లల్ని అడ్జస్ట్ చేయడం, ఇంక ఇవన్నీ కూడా నేను ఇంట్లో అయితే చూసుకుంటూ ఉంటానన్నమాట. సో నేను పిల్లల్ని కూడా ఎక్కడికి వెళ్ళనివ్వనండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ బంధువుల ఇంటికి పంపించాలి అన్నా వాళ్ళకి బర్త్‌డే కదా, కాబట్టి నేను ఎవరిని పంపించను అనమాట. సో మా ఇంట్లోనే పెట్టుకొని మాకున్న దానిలోనే మా పిల్లల్ని అయితే ఇలా దేవుని దయ వల్ల అయితే చదివించుకుంటూ దేవుని మీద భారం వేసుకుంటూ, ఒకవేళ నేను సాధించలేనిది నా బిడ్డల ద్వారా అయితే నేను సాధించగలగాలనేది వాళ్ళకి సపోర్ట్నిస్తూ వాళ్ళని ఒక దారిలో అయితే నడిపించుకుంటూ ఉన్నాం అన్నమాట. నేను కానీ మా హస్బెండ్ కానీ ఏదైనా ఫ్రెండ్స్ ఒక నావ కానీ లేనుకుంటే ఒక బండి కానీ వెళ్ళాలి అనుకుంటే దానికి ముందు ఉన్నటువంటి శక్తులు రెండు సమానంగా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ ఎంత ఇంపార్టెంట్, బండికి రెండు ఎద్దులు ఎలా ఇంపార్టెంటో అలాగే ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళిద్దరూ సమఉజ్జీలు అయితేనే ఏదైనా సమానంగా వెళ్ళగలదు, లేదంటే చాలా చాలా కష్టం అవుతుంది అనమాట. సో మనకి కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. కానీ మనము మన పిల్లల గురించి ఆలోచించి, మన ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించి కొన్నిసార్లు మన వాళ్ళని మనమే తగ్గించుకోవాలి.
లేదు పంతానికి పోతామా అనుకుంటే తెగేదాకా లాగిన వాళ్ళు అవుతారనమాట. సో అలా కాకుండా ఇంకా కొంతమంది ఉంటారండి, ఎంత చెప్పినా వినరన్నమాట. వాళ్ళు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు, అక్కడ ఉండేది 4 కానీ 3 అంటారన్నమాట. అలాంటి వాళ్ళని మూర్ఖులు అని అంటాము. ఇంకా మనం ఏం చేయలేమన్నమాట. సో ఆ విధంగా కాకుండా మనం కొంచెం మంచిగా ఆలోచించి మంచిగా మనం ఏ విధంగా నడుస్తున్నామో మన వాళ్ళని చూసి మన బిడ్డలు కూడా ఓకే మా మమ్మీ డాడీ మంచి వేలో వెళ్తున్నారు, సో మనం కూడా ఇలా వెళ్ళాలి అని అయితే వాళ్ళు నేర్చుకునే పరిస్థితిని అయితే పిల్లలకి కల్పించాలి. అంతే తప్ప మా అమ్మ నాన్న అడదొడ్డంగా ఉన్నారు మనం కూడా అలాగే పెరుగుదాంలే అని మాత్రం బిడ్డలకి అనిపించేలాగా మనం చేయకూడదు. అలా చేసినామంటే ఇంకా మన పిల్లల్ని మనమే చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఏది ఏమైనా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటే, బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ముందు ఇంట్లో తల్లిదండ్రులు బాగుండాలి. వాళ్ళిద్దరూ అంటే ఏదో మీరు ఏదో పెద్ద కోట్లు సంపాదించి ఇవ్వాలని నేను చెప్పట్లే. మన ఏ చెట్టు గాలికి ఏ చెట్టుకి ఎంత గాలి అన్నట్టుగా మనకు తగ్గదే మనం సంపాదించుకున్నదే మనం సంపాదించగలిగింది బిడ్డలకిస్తే, వాళ్ళకి కొంచెం మనం సపోర్టివ్గా నిలబడితే ఖచ్చితంగా వాళ్ళు మనకి వృద్ధాప్యంలో సపోర్ట్ ఇస్తారన్నమాట. అదైతే డామ్ షూర్ అండి, అదైతే నేను చెప్పగలను అన్నమాట. సో కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. ఎందుకంటే నేను చాలా చుట్టుపక్కల గమనిస్తున్నాను అన్నమాట. కొంతమంది పేరెంట్సే పిల్లల్ని అలాగే ఎలాగనని తిట్టడం, వాళ్ళకి మంచిగా సపోర్ట్ ఇవ్వకపోవడం, వాళ్ళ కళ్ళ ముందరే పేరెంట్స్ ఇద్దరు తిట్టుకోవడం, కొన్ని రోజులు గ్యాప్ రావడం పేరెంట్స్కి, ఇంకెలా పిల్లలు లోన్లీగా ఫీల్ అవ్వడం, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద దెబ్బ పడిపోతుంది, వాళ్ళ థింకింగ్ మీద పడిపోతుంది, అలాగే వాళ్ళ ఫ్యూచర్ మీద చాలా పడిపోతుంది అనమాట. సో వాళ్ళ మనసు మీద మొత్తానికి చాలా ముద్ర అనేది పడిపోతుందన్నమాట. అది మర్చిపోలేమండి. కాబట్టి సో పిల్లలకి అలాంటి అట్మాస్ఫియర్ కల్పించకూడదు తల్లిదండ్రులు అయితే నేను కోరుకుంటున్నాను అన్నమాట. సో పిల్లలు బాగా పెరగాలి అన్నా, పిల్లలు బాగా పాడైపోవాలి అన్నా సరే ఒక తల్లిదండ్రి మీద డిపెండ్ అయి ఉంటుందనైతే నా ఉద్దేశం అండి. బై బర్త్ ఎవరు చెడ్డవాళ్ళు అవ్వరు. వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులు, వాళ్ళు పడ్డటువంటి కష్టాలు వాళ్ళని కొన్ని కొన్ని కఠినంగా మారుస్తాయి, కొన్ని కొన్ని తెగించేలాగా చేస్తాయన్నమాట. సో కాబట్టి వాళ్ళకి అలాంటి అవకాశాన్ని మనం ఇవ్వకుండా పేరెంట్సే దగ్గరుండి చూసుకుంటూ ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప నాకే కష్టాలు వస్తున్నాయి, నాకే బాధలు వస్తున్నాయని మనలో మనమే కుంగిపోతూ మనలో మనమే దెబ్బలాడుకుంటే ఇంకా బిడ్డల పరిస్థితి అలాగే ఉంటుందన్నమాట. నాకు ఇలా చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, కాబట్టి చెప్పాను. నేనేమో పెద్ద ఆలోచన పరురాలను అయితే ఏం కాదనమాట. ఏదో నాకు తోచిందైతే చెప్పానన్నమాట. సో ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కామెంట్ అయితే పెట్టండి, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేదా అని. సో ఆ విధంగా అయితే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఇంకిక్కడైతే రసం అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, టొమాటో రసం అన్నమాట. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. నేను టొమాటో రసం పెట్టానంటే మొత్తం అవజేసేస్తారన్నమాట. పిల్లలకి చాలా చాలా ఇష్టం. అందులో కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం. టొమాటో రసంలో ఖచ్చితంగా కొత్తిమీర, ఎండుమిర్చి, అలాగే ఎంటీఆర్ రసం పౌడర్ అయితే డెఫినెట్గా వేస్తానండి నేను. మంచి స్మెల్, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఓకేనండి, వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ వీడియోకి అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి, అలాగే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి. ప్లీజ్ నాతో మాట్లాడుతూ ఉండండి. ఎందుకంటే నాకు ఎక్కడో నేను పుట్టింది నెల్లూరు, సో పెరిగేది ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ వెస్ట్ గోదావరి. నేను చాలా వీడియోస్లో అయితే చెప్తూ ఉంటానన్నమాట, ఐ వాంట్ టు బికమ్ ఏ ఐ వాంట్ టు మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ సమ్వన్ అని. అంటే చైల్డ్హుడ్లో నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ నేను అనుకుంటూ ఉంటానన్నమాట, ఇంత దూరం వచ్చేసాను, నాకు చుట్టుపక్కల ఎవరు లేరు, ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు అని నేను బాధపడుతూ ఉంటానన్నమాట. సో ఆ విధంగా మీరు నాకు కొంచెం కామెంట్స్ ద్వారా అయితే మాట్లాడుతూ ఉండండి ప్లీజ్ అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట, మంచి మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో అందులో నాకు బాగా పెద్దవారు యాదగిరి గారని సో బాగా పరిచయం అన్నమాట, అంటే యూట్యూబ్లోనే. సో మంచి వ్యక్తి అన్నమాట. సో వాళ్ళ పిల్లలు యూఎస్ఏలో ఉంటారు. పాపం ఏ వీడియో పెట్టినా, ఏ షార్ట్ పెట్టినా, లైవ్ పెట్టినా సో వచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్నమాట. అవధ గారు అని నిజంగా ఆప్యాయత నిజంగా చాలండి. ఆ విధంగా మాట్లాడాలని అయితే నేను కోరుకుంటున్నాను అన్నమాట. ప్లీజ్ కామెంట్ ద్వారా అయితే నాతో మాట్లాడుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇక్కడైతే టొమాటోస్ కూడా బాగా రోస్ట్ చేసేసాను, ఇందులో అయితే వేసేసాను. మనం ఈ విధంగా
బాగా మ్యాష్ చేసేసుకోవాలండి. మనం గరిటెతో చేయాలనుకుంటే కుదరదనమాట. చేత్తోనే చేసుకోవాలి. అలాగ మెత్తగా నలిపేసాక ఇప్పుడైతే ఇంకా రసం అయితే మరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను చూసారు కదా, మొత్తము గ్యాస్ బండ కానీ ప్లాట్ఫామ్ కానీ కింద ఫ్లోర్ మొత్తం అంతా తుడిచేసాను. వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా బట్టలు కూడా ఉతికేసాను. సో చూసారు కదా, ఇవాళ సేమియా ఉప్మా చేశాను, అలాగే దొండకాయ ఫ్రై చేశాను. నెక్స్ట్ రైస్ అయితే వండేసాను అన్నమాట. నెక్స్ట్ చూద్దాం రండి. మా హస్బెండ్కి జొన్న రైస్, ఇంకా రసం అయితే ఇదన్నమాట. ఓకే, ఇంక ఇదైతే పిల్లలకి గంజి వేద్దామని చెప్పి తీసి పెట్టానండి. ఇవాళ నా వంటలు అయితే ఇవి ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ ద్వారా అయితే నాకు తెలియజేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసేసాను అన్నమాట. ఇంకా బట్టలు అయితే ఉతికేసాను ఫ్రెండ్స్. చూసారు కదా, బట్టలు ఉతుకుదాం అనుకుంటే వర్షం వచ్చేలా ఉంది, అయినా సరే తప్పట్లే ఉతికేసాను మొత్తానికి. ఉతికేస్తే ఏదో ఒక గాలికైనా ఆరుతాయి కదండి. సో త్వరలో వాషింగ్ మిషన్ కూడా తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఓకేనండి, చూసారు కదా, ఇంకా పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. నాకు మా హస్బెండ్కి అయితే జొన్న రైస్ పెట్టాను, అందులోకైతే తోటకూర ఫ్రై చేసి అయితే ఇచ్చాను అనమాట. ఎప్పుడు బాక్స్ పెట్టేస్తాను, ఆఫ్టర్నూన్ తింటారు, కానీ ఈరోజు ఇంట్లోనే పెట్టేశాను అనమాట. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. ఇంకా మా ఆయన అయితే తినేసారన్నమాట. ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరారు. మా హస్బెండ్ డ్యూటీకి బయలుదేరే టైంలో నేనైతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు హాలిడేస్ కదా, కాబట్టి మా ఆయన దగ్గరుండి డ్యూటీకి పంపిస్తున్నాను. ఓకేనండి, ఈరోజు ఇలా దగ్గరుండి డ్యూటీకి పంపించే రోజులు తొందర రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. అంటే మా హస్బెండ్కి డిఎస్సి రాయడానికి అయితే అప్లై చేసుకుంటున్నారనమాట. సో డిఎస్సిలో జాబ్ కొట్టాలని అయితే మా హస్బెండ్ని విష్ చేయండి. అందరూ కూడా బాగా రాయాలని అయితే కోరుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి, ఇంకా మా ఆయన అయితే బయలుదేరారనమాట. ఇతనైతే మా చిన్నమ్మ గారు, నేను మా ఆయనతో ఏదో మాట్లాడుతూ ఉంటే వచ్చేదో అంటున్నారనమాట. ఏంటి అని నన్ను అడుగుతున్నారు. చేపలు పట్టడానికి అయితే వెళ్తున్నారనమాట. తను గాలం తీసుకొని. ఈ పాటికి వెళ్ళిపోతారండి. 8:30 కల్లా వెళ్ళిపోతారనమాట. దూరం అయితే 7కి వెళ్ళిపోతారు. బట్ ఈరోజు తణుకే అంటున్నారు కాబట్టి టైం అయితే బాగా లేట్ అయింది. సో లేట్గా అయితే వెళ్తున్నారు. ఏదో ఒకటి ఫైనాన్షియల్గానే లేకపోతే ఏదో ఒకటి మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ బయటకు వచ్చాక. ఇంకా నేను చెప్తాను, అతను చెప్తారు. ఇంకా పిల్లలతో తప్పదు కదండి. ఇంకా అలా మాట్లాడుకుంటే ఏదో ఒకటి ఇద్దరం కలిసే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఏం చేయాలన్నా ఏం మాట్లాడాలన్నా ఇద్దరం కలిపి నిర్ణయాలు తీసుకుంటాం అన్నమాట. నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనకి సంసారమైన బండి అయినా సమృద్ధిగా వెళ్ళాలంటే సో దానికి ఉన్నటువంటి నావికులు మంచి వాళ్ళు అయ్యి ఉండాలని చెప్తాను కదా. సో ఆ విధంగా అన్నమాట. ఓకేనండి, ఇంకా మా హస్బెండ్ అయితే బయలుదేరుతున్నారు. సో మేము మాట్లాడుకున్నంతసేపు మా చిన్నమ్మ గారు అయితే కామెంటరీ స్టార్ట్ చేశారన్నమాట నా మీద. ఇంకా మా అయ్యగారులు కదండి, ఏదో ఒకటి అంటూ ఉంటారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రేషన్ బియ్యం ఇస్తున్నారు. కొంతమంది అయితే తెచ్చుకుంటున్నారన్నమాట. రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ కలిపేవారండి, ఇప్పుడైతే మిక్స్ చేయట్లేదన్నమాట. కానీ అది ఉంటే పిల్లలు కొంచెము హెల్తీ అని అయితే నేను అనుకున్నాను. బట్ ఇప్పుడైతే రావట్లేదు, మరి ఎందువల్ల రావట్లేదు తెలియట్లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్. ఛానల్ని సబ్ చేసుకోండి, ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్. పార్ట్ 1 కూడా చూడండి, ఇది పార్ట్ 2 అండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.